అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2019-24 మధ్య కాలంలో వైఎస్సీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తల దగ్గర నుంచి టీడీపీ నాయకుల వరకు అనేక అవస్థలు పడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందులు పడ్డారు. నియోజకవర్గాలు వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ అటువంటి కష్టకాలంలో కూడా ఒంగోలు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు అండగా నిలబడిన వ్యక్తి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. అదేవిధంగా ఒంగోలు నగరంతో పాటు కార్యకర్తలకు, అభిమానులకు, అదేవిధంగా టీడీపీ శ్రేణులకు అందుబాటులో ఉన్న మరో వ్యక్తి ఒంగోలు నగర అధ్యక్షుడు కొటారు నాగేశ్వరరావు. అతను ప్రస్తుతం ఒంగోలు నగర అధ్యక్షుడిగా అయితే కొనసాగుతున్నాడు. గత సంవత్సర పాలనలో అసలు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి, గతంలో కంటే ఇప్పుడు ఏమైనా మెరుగైన అభివృద్ధి జరిగిందా, రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. మనతో పాటు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. అసలు వారు చెప్పండి, ఎందుకంటే 2019-24 మధ్య కాలంలో మీరు పడిన అవస్థలు కాదు, మీపై లేని కేసులు కావు. అప్పుడు చాలా పార్టీ శ్రేణులకు కానీ మిమ్మల్ని నమ్ముకున్న వారికి కానీ చాలా సపోర్ట్ చేశారు, మీ ఒంగోలు శాసనసభ్యులు అయితేమి మీరైతేమి. అప్పుడు ఎటువంటి కేసులు, ఎటువంటి బాధలు పడాల్సి వచ్చింది మీరు? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. 2019-2024 మధ్య గత వైఎస్ఆర్సీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు బయటకు వచ్చి పసుపు చొక్కా వేసుకొని తిరగాలంటే భయభ్రాంతులైన రోజులు. అయితే మేము తెలుగుదేశం పార్టీలో 1994లో బూత్ ఏజెంట్గా క్రియాశీలకంగా పార్టీలో ప్రారంభించి తెలుగుదేశం పార్టీ అంటే ఒక పిచ్చితోటి, తెలుగుదేశం పార్టీ అంటే ఒక బడుగు బలహీన వర్గాల పార్టీ అని నమ్మి పార్టీతో కొనసాగినందుకు ఆ పార్టీ మీద, పార్టీ సిద్ధాంతాల మీద ఆకర్షితులై మేము 2019-24 మధ్య అనుభవించిన బాధలు అంతా ఎంత కాదు. ఇళ్ళు వదిలిపెట్టి పక్కలలో అనుకున్నాం, ఊర్లు వదిలిపెట్టిపోయి ఉన్నాం. అయితే 2019 మేలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది. ఆగస్టులో అన్నా క్యాంటీన్లు తీసేయడం జరిగింది మొట్టమొదట రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. దానికి నిరసనగా మొట్టమొదటి కార్యక్రమం ఒంగోలు నగరంలో రాష్ట్రంలో ముందు మేమే మొదలుపెట్టాం. దానికి మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు మాకు ఎంతో కార్యకర్తలు ప్రోత్సాహాలు అందించి ఆయన వెనకాల ఉండి నడిపించాడు. అక్కడి నుంచి మేము ఏ రోజైతే ఆగస్టులో కార్యక్రమాలు మొదలుపెట్టామో వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, నా మీదైతే భౌతికంగా దాడి కూడా చేసి నాకు చావుననే దాన్ని పరిచయం చేశారు. దేవుడు నా యందుండి ఆ నిమిషం బయటపడ్డాను. ఆ దాంట్లో భాగంగా ఆ రోజున నాకు కాలు ఇరిగిపోవటం జరిగిపోయింది. అప్పుడు మా ప్రీతమ నాయకులు, ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఫోన్లో పరామర్శించి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఇది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఎప్పుడైతే ఇబ్బందులు గురవుతాడో ఆ కార్యకర్త అంతకు రెచ్చిపోయి పనిచేస్తాడని చెప్తానికి తార్కాను మా 2019-2024 మధ్య జరిగింది. ప్రతి నిమిషం కార్యకర్తను ఇబ్బంది పెట్టారు. ఆ నిమిషం వాళ్ళు ఇబ్బంది పెట్టిన ప్రతి నిమిషం కార్యకర్త రెచ్చిపోయి పనిచేస్తూనే ఉన్నాడు. నిజంగా ఈ ఒంగోలు కాన్స్టిట్యున్సీకి సంబంధించి చెప్పాలంటే మొట్టమొదటిగా మా తెలుగు మహిళలకి చేతులెత్తి నమస్కారం పెట్టాలి. మా తెలుగు మహిళలు ప్రతిపక్షంలో ఏ విధమైన కృషి చేశారంటే ప్రతి కార్యక్రమానికి మనం ఒక 15 నిమిషాల ముందు కార్యక్రమం ఉందమ్మా అని మనం సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి 10 నిమిషాల్లోనే కూర్చుని ఉండేవాళ్ళు. అంతా వాళ్ళు మాకు తోడ్పాటు అందించారు. మేము రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి ప్రతిపక్షంలో కార్యక్రమం మేము తీసుకున్నాం. మేము సొంతగా లోకల్గా జరిగే ఇష్యూస్ మీద, చాలా అవినీతి మీద మేము యుద్ధం చేసాం. ఒంగోలులో జరిగిన భూ పోరాటాల మీద యుద్ధం చేసాం. ఏదైతే యుద్ధంతోనే బతికాం, మేము ప్రతిపక్షంలో మేము యుద్ధమే చేసాం, యుద్ధంతోనే బతికాం. దానికి తగ్గట్టు మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వెనకుండి మాకు సపోర్ట్ చేశారు. నిజంగా ఇది కార్యకర్తల విజయంగానే 24లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విజయం ఇది. అయితే ఈ 24 ప్రభుత్వం అధికారంలో కంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో నగరంలో గతంలో అభివృద్ధి ఏమైనా చూసిందా? చేసి ఉంటే అభివృద్ధి ఏమైంది? నగరంలో మీరు మీడియా పీపుల్స్గా మీకు కూడా అవగాహన ఉంది. 2019-24 మధ్య ఏం జరిగింది, 2024-25 మధ్య ఒక సంవత్సర కాలంలో మనం వెళ్ళే ప్రతి రోడ్డు కొత్తగా రోడ్డు వైండింగ్ కానీ, డ్రైన్స్ కట్టడం కానీ జరుగుతూ ఉంది. ఏదైతే పార్కులు, డివైడర్లు,
ఒంగోలు నగరాన్ని బ్యూటిఫికేషన్ దామచల్ల జనార్దన్ గారి హయాంలో 1 సంవత్సరం కాలంలోనే దాదాపు మొన్న చెప్తా ఉన్నారు 75 కోట్ల రూపాయల పనులు ఒంగోలు నగరానికి సంబంధించి చేస్తున్నారు. దాని తర్వాత ఒంగోలు మండలం అయితేనేమి, కొత్తపట్నం మండలం అయితే ఎన్ఆర్జీ చేస్తారు, రోడ్లు అయితేనేమి, అట్లా ఆయన నిద్రలేసిన కాడి నుంచి నిద్రపోయేదాకా అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉంటారు. దాంట్లో మీరు కూడా మీడియా పీపుల్స్ కూడా మీకు కూడా అవగాహన ఉంటుంది. ఒంగోలు రోడ్లు వైండింగ్ కానీ, రోడ్లు మళ్ళీ కొత్తగా రోడ్లు ఎక్స్టెన్షన్ కానీ జరుగుతూ ఉన్నాయి. అలాగే పోతురాజు కాలువ పని మొదలవుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే అభివృద్ధి అనే దాంట్లో ముందు ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడని చెప్పి తెలియజేస్తాం. అయితే ఇంత శ్రమ పడ్డారు, 8 సంవత్సరాలు సుమారు, అంటే 2 దఫాలుగా మీరే నగరాధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది, నామినేటెడ్ పోస్టుల పర్వం నడుస్తూ ఉంది. చాలామంది నామినేటెడ్ పదవులు కూడా తీసుకోవడం జరిగింది. అందులో మీ పేరేమైనా ఉండబోతుందా? ఒకవేళ ఉంటే ఏ పదవికి మీరు అర్హులుగా మీరు భావిస్తున్నారు? ఏది మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నామినేట్ పదవులు అనేది తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఒక సిస్టమ్ నడుస్తూ ఉంది. పార్టీలో ఎవరైతే ప్రతిపక్షంలో 5 ఏళ్ళు కష్టపడ్డారో వాళ్ళందరిది అక్కడ ఒక డేటా ఉంది. దాన్ని బట్టి మన సభ్యత్వం కార్డు కొడితే పార్టీలు ఎంతకాలం నుంచి క్రియాశీలంగా పనిచేశాడని చెప్పని మనం చేసిన ప్రోగ్రామ్స్ కానీ, మన మీద ఉన్న కేసులు పెట్టిన దాని మీద కానీ, నా మీద 16 కేసులు పెట్టారు నేను ప్రతిపక్షంలో. అట్లా ఇవన్నీ పార్టీ దగ్గర డేటా ఉంది. ఆ డేటా బట్టి పదవులు అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇస్తాను ఉంది. దానికి ఇప్పుడు నేను పనిచేశాను, నాకు పదవి రావాలనేది కోరుకుంటున్నా కాదని చెప్పినది. ఎందుకంటే ఒక గుర్తింపు కోసం పాకులాడతాం. ఇంత కష్టపడిన దానికి మా జనార్దన్ గారు శాసనసభ్యులు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారో అలాగే మా అధిష్టానం ఏది ఇచ్చినా కానీ నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలా పదవి ఇవ్వకోకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నగరాధ్యక్షుడు, ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక పేరు వినిపిస్తుంది, నగరాధ్యక్షుడు పేరు మారబోతున్నారు. ముఖ్యంగా బండారు మదను అని కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఒకవేళ ఉన్న పదవి కూడా తీసివేసి అసలు ఏ పదవి ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి? మీరు ఎలా పనిచేయబోతారు? నేను దాదాపు 8 సంవత్సరాల నిండుగా నగరాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మదన్ అనే కుర్రాడు, ఆ సోదరుడు ప్రతిపక్షంలో మాతో పాటు కలిసి పనిచేశాడు. ఎవరైనా శాశ్వతం కాదు పదవులు అనేది, పనిచేస్తూనే ఉంటాం. ఒక్కొక్కరికి ప్రమోషన్ లాగా కొత్త వాళ్ళకి పదవులు ఇస్తారు, వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకోటి అంటారా, ఇప్పుడు మీరు ఆ పదవి తీసేస్తారు, మీకేం పదవి ఇవ్వలేదంటారా? నా కాడ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 100 రూపాయలు కట్టిన కార్డు ఉంది. ఆ కార్డుతోటి మెడలో వేసుకొని క్రియాశీల కార్యకర్తగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కోసం మళ్ళీ 29లో కూడా గెలిపించడం కోసం సాయశక్తిలో కృషి చేస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. అంటే నామినేటెడ్ పదవులు తీసుకోవటం ఒకటి, ఇవ్వటం ఒకటి, పనిచేయటం ఒకటి. కాకపోతే గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక క్లిష్ట సమస్య అయితే మీకు ఎదురవుతుందనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో మీ మీద కేసు పెట్టిన వాళ్ళే ఇప్పుడు మీతో కలిసి పనిచేసే పరిస్థితి ఉంది. దీన్ని ఎలా మీరు అధిగమిస్తారు? ఇది వాస్తవంగా ఈ పరిస్థితి అనేది కార్యకర్తల్లో కొంత బాధాకరమైన విషయాలుగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము గతంలో ప్రతిపక్షంలో మమ్మల్ని మీడియా ద్వారా దుమ్మెత్తిపోసి మమ్మల్ని తిట్టి మా మీద కేసులు పెట్టించిన వాళ్ళతోటి మేము కలిసి జర్నీ చేయటం అనేది నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అయితే నేను కొద్దిగా బాధపడే అంశమే. లోకల్గా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఎవరైతే నిన్న మా నాయకుడు ఎమ్మెల్యే శాసనసభ్యులు జనార్దన్ గారిని తిట్టిన వాళ్ళని బహిరంగ సభల్లో మాట్లాడిన వాళ్ళేమో ఈ రోజున వాళ్ళు పక్కన ఉంటున్నారు అని చెప్పిన కార్యకర్తల్లో ఒక డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది. పార్టీ అవసరాల కోసం నిజం కాదంటారా? నిజమే మేము ఒప్పుకుంటున్నాం దానికి. అయితే బాధపడుతున్నారు కార్యకర్తలు, దాంట్లో సత్యం లేదు. కొంత బాధపడుతూ ఉన్నారు. అయితే జనార్దన్ గారికి తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఇదో. పార్టీ అభివృద్ధి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన. మున్సిపల్ కార్పొరేషన్, దాంట్లో కార్పొరేషన్లు చేర్చుకోవడం ద్వారా మున్సిపల్ కౌన్సిల్ తెలుగుదేశం పార్టీ వశమైంది. అంటే తెలుగుదేశం పార్టీ కౌన్సిల్లానే ఉంది కాబట్టి అట్లా ఆయన కొన్ని నిర్ణయాలు పార్టీ కోసం, నగర అభివృద్ధి కోసం తీసుకుంటాడు. దాన్ని మేము సమర్థిస్తాం. అధికారం చేపట్టిన తర్వాత ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ మొట్టమొదటి అవకాశం ఒక అభివృద్ధి కార్యక్రమము మీ చేతులకి అప్పచెప్పడం జరిగింది. అది కూడా మీరు సున్నితంగా తిరస్కరించడం, ఆయన మళ్ళీ బలవంతంగా ఆ పని నువ్వే చేయాలని చెప్పేసి మీకు అప్పగించడం కూడా జరిగింది. అంటే మీకు ఒక ప్రాధాన్యత అయితే ఇస్తున్నారనేది. కాకపోతే ఈ పదవుల విషయంలో కొంత జాప్యం జరుగుతుందనేది ఒక ప్రధాన అంశం. అది వారి నిర్ణయానికి వదిలేసాం. మేము ఏం పని చేసామనేది ఆయనకు తెలుసు. నేను ఎంత కష్టపడ్డానో అది ఆయనకు తెలుసు. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు తెలుసు నా కష్టం, నేను పార్టీ కోసం పడిన ఇది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేను సమ్మతంగానే ఉన్నాను. చివరిగా ఒక ప్రశ్న, మీ మీద కేసు పెట్టిన వాళ్ళతోటి మీరు కలిసి పనిచేస్తున్నారు. మీ మీద కేసులు పెట్టించిన వాళ్ళతో కూడా కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి ఉదాహరణ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీతో కలిసి ఇప్పుడు కూటమిలో ఉన్నాడు జనసేన నాయకుడిగా. రాబోయే రోజుల్లో వేదిక పంచుకోవాల్సి వస్తుంది, కార్యక్రమాలు పంచుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీ స్టాండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? యాజ్ ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా కాదు, కార్యకర్తగా మా పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు
లోకేష్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానుసారం మేము కలిసే వెళ్తాం. రాజకీయాల్లో అనేది శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. ఎందుకంటే దానికి ఉదాహరణ మనం చూస్తున్నాం. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో అంతకుముందు ఎన్నికల్లో ముందు జరిగిన పరిస్థితులు, వాళ్ళు మమ్మల్ని తిట్టడం కానీ మా మీద కేసులు పెట్టడం కానీ అయినా కానీ ఇప్పుడు ఈ రోజున వాళ్ళతో కలిసి మేము వాళ్ళ రాంగంలో లేచి మా కుర్చీలు ఇచ్చి మేము పక్కకు పోతా ఉన్నాం. అంటే ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి బరాయించే మనసు ఉంది కాబట్టి కార్యకర్త తెలుగుదేశం పార్టీ వాడికి దాన్ని బరాయిస్తూనే ఉంటాడని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. అంటే బరాయించడం అంటే బలవంతంగానా లేకపోతే అది ఒక క్రమశిక్షణలో భాగంగా మీరు భావిస్తారు? మేము పార్టీ క్రమశిక్షణ, మా తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని కట్టుబడే మేము వెళ్తాం. ఇది గత 2024 ముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు పడినా సరే ఓర్చుకొని నిలబడిన శక్తి మాకు టీడీపీ క్రమశిక్షణ అయితే ఇచ్చింది. మేము అలాగే నిలబడ్డాము. ఇప్పుడు అధికారంలోకి రావడానికి కూడా ఆ క్రమశిక్షణే కారణము. ముఖ్యంగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు చేసిన కృషి వల్లే కూటమి ఇప్పుడు అధికారంలోకి రావడం కూడా జరిగింది. నాకు పదవులు వచ్చినా రాకపోయినా, ఉన్న పదవి పోయినా సరే కేవలం టీడీపీ కార్యకర్త అనే ఒక సభ్యత్వం తోటే నేను పార్టీకి అయితే సేవ చేస్తాను, నేను పార్టీకి ఎప్పుడు విధేయునై ఉంటానని చెప్పేసి కూడా తన అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కటారి నాగేశ్వరరావు అయితే తెలియజేస్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.